ఈరోజు మనం కొంతకాలంగా ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఒక పేషెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ పేషెంట్కి మొదట్లో గట్టి పదార్థాలు మాత్రమే తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండేది. క్రమేణా మెత్తటి పదార్థాలు, ఇప్పుడు నీళ్లు కూడా సరిగ్గా తీసుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మింగటానికి ఇబ్బంది వస్తే దాన్ని చిన్న సమస్యగా తీసుకోకూడదు. ఎండోస్కోపీ చేయగా అన్ననాళం చాలా సన్నగా కుదించుకుపోయి ఉంది. సరైన టైంలో గుర్తిస్తే ఎండోస్కోపీ ద్వారానే చికిత్స చేసే అవకాశం ఉంటుంది. ఈ పేషెంట్కి కూడా మేము సెడేషన్ ఇచ్చి నొప్పి లేకుండా ఎండోస్కోపీ ద్వారా సిఆర్ఈ బెలూన్ డైలటేషన్ చేశాం. ప్రత్యేకమైన బెలూన్ సహాయంతో కుదించకపోయిన అన్ననాళాన్ని మెల్లగా వెల్లడింపు చేసి మళ్ళీ సాధారణ ఆహారం వెళ్ళేలా చేశాం. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో అదే చికిత్స చేస్తున్న సమయంలో తీసింది. చికిత్స తర్వాత పేషెంట్ మళ్ళీ నీళ్లు తాగగలిగారు. కొద్ది రోజుల్లోనే సాధారణ ఆహారం కూడా తీసుకోగలిగారు. గుర్తుపెట్టుకోండి, ఆహారం దిగకపోవటం, తిన్నది గొంతులోనే ఆగిపోయినట్లు అనిపించటం, తరచూ వాంతులు, కారణం లేకుండా బరువు తగ్గిపోవటం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకండి. సమయానికి పరీక్షలు చేయించుకుంటే ఎండోస్కోపీ ద్వారానే తక్కువ ఖర్చులోనే మంచి ఫలితాలు సాధించవచ్చు. వ్యాధిని ముందుగా గుర్తించడం వల్ల చికిత్స సులభం అవుతుంది. భయపడాల్సింది ఎండోస్కోపిక్ కాదు, ఇవాళ మనం పట్టించుకొని లక్షణాల వలన రేపు రాబోయే పెద్ద సమస్యకు మాత్రమే. నేను మీ డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్, బసవా గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్, ఎల్లప్పుడూ మీ జీర్ణకోశ ఆరోగ్యం మరియు లివర్ శ్రేయస్సు కోసం.